ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహాలు ఆయనను వెంబడించారు. యేసు దగ్గరికి బహుజన సమూహాలు ఆయనను వెంబడించారు. కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చి మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నప్పుడు యేసు చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయనన్నాడు. ఈరోజు ప్రభు ఈ విషయంలో మనల్ని ఉపదేశిస్తున్నాడు. ఆయన వెంబడించేవారు కుష్ఠరోగి ఎలా మొరపెట్టాడో, ప్రార్థన చేసినాడో, విజ్ఞాపనం చేశాడో ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు మన మనవిని అంగీకరిస్తాడు. రెండవదిగా ఆయన ఖండిస్తున్నాడు. ఇక్కడ ఏమిటంటే, ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తానన్నప్పుడు యేసు అంటున్నాడు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకునేదానికి స్థలము లేదు అంటున్నాడు. ఇక్కడ నక్కలకు బొరియలు అన్నాడు. ఇక్కడ హేరోదు నక్కతో బైబిల్ వాక్యం పోలుస్తుంది. హేరోదులో మనకు కనపడే స్వభావం ఏమిటి అన్న విషయం చూసినట్లయితే, హేరోదు మొదటిగా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు దేవుడు చేర్చుకోవాలని ఆశపడ్డాడు. కానీ హేరోదు వల్లకపోయినాడు, రాలేదు, చేర్చుకోలేదు దేవుని మాటలను. రెండవదిగా యోహాను వెళ్ళి హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకున్నాడు. సహోదరుని భార్యను చేర్చుకున్నాడు. ఇది న్యాయం కాదని అతన్ని ఖండించినప్పుడు, గద్దించినప్పుడు హేరోదు తన తప్పును దిద్దుకోకుండా జీవించాడు. మూడవదిగా హేరోదు స్థలం ఇవ్వలేదు. కనుక దయచేసి హేరోదులాగా ఈరోజు అనేక మంది ఎలాగ ఉంటున్నారంటే, అలాగా హేరోదులాగా ఉంటున్నారు. తప్పులు దిద్దుకోకుండా, దేవుని మాటలను చేర్చుకోకుండా, స్థలం ఇవ్వకుండా ఉన్నారు. కావుననే హేరోదు ఈ అనేక సూచక్రియ, ఏదైనా ఒక సూచక్రియ చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. మరియు ఆయన ప్రశ్నలు వేసినాడు, ఉత్తరం ఇవ్వలేదు. అనేక సార్లు ఆయనను ఏదైనా కార్యం జరగాలని చూసినాడు, ఈరోజు ఈ వీడియో చూసే నీ జీవితాల్లో కూడా ఎందుకు దేవుని కార్యాలు జరగడం లేదు అన్న విషయం చూసినట్లయితే, మొదట మనము స్థలం ఇవ్వలేదు, ఆయన చేర్చుకోలేదు, తప్పులు దిద్దుకోలేని కారణంగా మన కుటుంబాల్లో దేవుడు స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు చేయలేకపోతున్నాడు. ఆమేన్.